హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్ తెలుగు. నేను మీ శ్వేత. ఈరోజు మన వీడియో వచ్చేసి పెద్ద బనియన్ ట్రీ మర్రి చెట్టు దగ్గరికెళ్తున్నామండి. దగ్గర దగ్గర ఇది 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు. ఇది ఎక్కడ ఉందంటే తుర్కపల్లి చౌరస్తా నుంచి నియర్ 15-20 మినిట్స్ ఉంటుందండి. అచ్చాయిపల్లి మన మర్రి చెట్టు ఉన్న ప్లేస్ అచ్చాయిపల్లిలో ఉంటుంది. సో, మేము తుర్కపల్లి మా రిలేటివ్స్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాం కార్‌లో. అక్కడే వండుకొని అక్కడే టైమ్ స్పెండ్ చేయడానికి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అన్ని సామాన్లన్నీ తీసుకెళ్తున్నాము. ఇదండి మర్రి చెట్టు. 400 ఇయర్స్ చరిత్ర కలిగిన మర్రి చెట్టు. పక్కనే అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుంది చిన్నది. ఇదేనండి స్టార్టింగ్ పాయింట్. అమ్మవారి గుడి ఎదురుంగా ఉన్నదే మెయిన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట మర్రి చెట్టు. ఇక్కడికి మేము 3 టైమ్స్ వచ్చాము. సేమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, అంటే చీకటి పడేంత వరకు మనం ఇక్కడ ఉండొచ్చు. 5:30 వరకు. అక్కడే వంట సామాన్లన్నీ తెచ్చుకొని వండుకొని పెద్దవాళ్ళు పిల్లలందరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మీరెవరన్నా ఇక్కడ దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా బావుంటుంది. వీడియోలోకెళ్దాం. ఫస్ట్ రాగానే కొంచెం క్లీన్ చేసేసుకొని బోనం ప్రిపేర్ చేసేసుకున్నాము. అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పించడానికి. దానికి ప్రసాదంగా పరమాన్నం చేశాము. బోనం ప్రిపేర్ చేసి అమ్మవారికి బోనం సమర్పించి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మిగతా వంట ప్రాసెస్ అన్నీ స్టార్ట్ చేసాం. కట్టెల పొయ్యి పెట్టుకున్నాము. బోనం సమర్పించిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టవ్ పెట్టేసి ఉప్మా చేసుకున్నాము. ఉప్మా అండ్ పిల్లలకు మ్యాగీ అంటే మ్యాగీ ప్రిపేర్ చేసాము. మార్నింగ్ 8:30కి అలా మేము అక్కడ రీచ్ అయ్యాము. ఈవినింగ్ చీకటి పడేంత వరకు ఉన్నాము. అక్కడ ఎలా డే అంతా టైమ్ స్పెండ్ అయిందో అసలు తెలియలేదు. పిల్లలందరూ చెట్లెక్కుకుంటూ ఆడుతున్నారు. ఈవెన్ తర్వాత పెద్దవాళ్ళు కూడా చెట్లెక్కడం, ఫోటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీతో అలా చెట్టు కింద కూర్చొని వంటలు చేసుకుంటూ ఒక వనభోజనం లాగా అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐటెమ్స్ మొత్తం ఏమేమి చేసామంటే చికెన్, మటన్, గ్రిల్ చికెన్ అండ్ ఫిష్, ఎగ్, క్రాబ్స్ తెచ్చాం కానీ అక్కడ చేసే టైం లేకుండే. ఇంటికెళ్ళిన తర్వాత క్రాబ్స్ చేసాము. అండ్ చికెన్ బిర్యానీ, నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ రైస్ అండ్ నార్మల్‌గా వైట్ రైస్, టమాటా పప్పు, పచ్చి పులుసు అండ్ మెయిన్ మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ బ్యాంబో స్టిక్స్ కూడా తెచ్చారు. వాటిని నీట్‌గా కట్ చేసుకొని, క్లీన్ చేసుకొని అందులో ఏం చేశారంటే పన్నీర్ రైస్ చేశారు అండ్ చికెన్ రైస్ చేశారు. ఇంకా పిల్లలకు మ్యాగీ కావాలంటే మ్యాగీ కూడా కుక్ చేశారు అందులో. చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగితే ఆ మజానే వేరే ఉంటుంది కదా! మెయిన్ పర్పస్ కళ్ళు బాగా వస్తుందనేసి అందరం ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్ అయ్యి కళ్ళు తెచ్చుకొని నాన్ వెజ్ అంతా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసాం.
కలుద్దాం.